హాయ్ ఫ్రెండ్స్, ఇది బెమ్మంగారి గుహ అండి. రవ్వలకొండ అనే ప్రాంతంలో ఉంది. దానిని దర్శించుకోవడం కోసం మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చూస్తానికి కూడా చాలా బాగుంది. ఒక కొత్త అనుభూతి అయితే కలుగుతుంది. చూడండి, ఇంకా చాలా లోపలికి ఉంది. చాలా పెద్ద గుహ అండి. ఇక్కడ లైటింగు వెలుతురు కోసం అది పెట్టినారు. సో నైస్. ఇలాంటి ప్రాంతంలో ఈ యొక్క గుహలో కాలజ్ఞాని అయినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాశారండి. చాలా చాలా బాగుంది. చూడండి ఈ గుహలు. ఇది ఇంకా ఏదో చాలా లోపలికి ఉన్నట్లు ఉంది. వదిలే అంత దూరం వెళ్ళటం ఎందుకులేని ఇటువైపు కూడా ఉంది. ఇక్కడ ఏదో ఇది ఈ గుహ అయితే ఇది ఈ సొరంగంలో గుండా వెళ్తే ఇదిగో వాటర్ ఉన్నవి. ఇది ఇక శ్రీశైలానికి ఈ గుహలో గుండా వెళ్తే శ్రీశైలానికి మార్గం వస్తుందని ఇక్కడ వాళ్ళు చెప్పారు. చాలా బాగుంది. ఒక ఎగ్జైట్మెంట్గా, ఒక కొత్త అనుభూతిగా బాగుంది. ఇక్కడ బ్రహ్మంగారి విగ్రహం అయితే ఉందండి. చూడండి, నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్రాయ నమః. నమో నమః. ఓకే, బాగుంది. ఇలాంటివి కొంచెం కష్టం అనిపించినా కానీ చాలా బాగుంది. He is my son. Banu. He is my daughter. Sahid. ఇది ఇక్కడ చూడండి బోర్డు, యాగంటికి దారి. ఈ విధంగా ఈ గుహ లోపల నుండి 14 క్షేత్రాలకి దారులు ఉండేవంట. అంటే ఈ కాలక్రమంలో ఇవన్నీ ఇది ఇలా ఈ గుహలు ఇవన్నీ బూడిపోయినాయో ఏదో అయినట్టున్నాయి. ఇక్కడ రాశారు చూడండి. అచ్చమాంబ గారు బ్రహ్మం గారిని చూసిన స్థలం. అచ్చమాంబ గారు అనే ఆవిడ అంటే వాళ్ళ అమ్మగారు అనుకుంటాను, లేకపోతే ఇక్కడ పిల్లవాడిగా దొరికిన ప్రాంతం అని చెప్తున్నారు. ఇక్కడే చూసిందంట ఆమె. గబ్బిలాలకి ఇక్కడ ఈ గుహల్లో గబ్బిలాలు అనేది నివాసం ఉంటాయి కాబట్టి గబ్బిలాలు కూడా ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా అవకాశం కుదిరితే ఇలాంటి యొక్క మంచి ప్రదేశాన్ని చూడాలనుకుంటున్నాము. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నాకేమి ఛానల్ ఏమి లేదండి, లేకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే.
బాయ్.